హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ దర్శన పండుగల యొక్క ఆఖరి రాత్రి దేవుని వాక్యం వినటానికి చేరుకూడి వచ్చిన మీకు అందరికీ, దైవ సేవకులైనటువంటి అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. అందరికీ వందనములు. చెప్పండి, ఇలా చెప్పండి, చెప్పండి, ఇట్లా రెండు చేతులు పెట్టి చెప్పండి. మీ పక్కన వాళ్ళ వైపు తిరిగి చెప్పండి, అమ్మ నీకు ఒక వందనం అని చెప్పండి. సెకండ్ ఇచ్చి పలకరించండి, బాగున్నారా అని చెప్పారని. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఏంటి ఎంతమంది ఉన్నారు? ఇదేనా శబ్దం? మరొకసారి చెప్పండి. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోనులో నుంచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి దర్శన పండుగ వచ్చేసింది, అయిపోయింది. మరి ఈ రాత్రి ఈ సభలకు చేరికూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు ఒక చక్కటి మాట మీతో చెప్తున్నారు. ఈరోజు మీకు వాక్యోపదేశం చేసే దాని కొరకు ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వాక్యాన్ని ప్రభు నా ముందు ఉంచారు. చూడండి, నా వెనకాతల ఉన్న బ్యానర్ మీద ఆ వాక్యం రాస్తుంది, వాగ్దానం. ఇదిగో అక్కడ ఉన్నది చదవండి. భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు ఈ దర్శన పండుగలో ఇంతమంది ప్రజలందరి ఎదుట ప్రభు అద్భుతం చేయబోతా ఉన్నాడు. కొట్టండి, గట్టి కొట్టండి, కొట్టేదేదో స్తోత్రం చెప్తా కొట్టండి. హల్లెలూయా. అద్భుతాలు జరగబోతున్న రాత్రి ఈ రాత్రి, అద్భుతాలు జరగబోతున్న మాసం ఈ మాసం. మరలా వచ్చే సంవత్సరానికి మీలో అనేకులు నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది అనని సాక్ష్యం చెప్పే రీతిగా ప్రభు కార్యం చేయబోతున్నాడు. ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నారు అనంటే, ఏ జనములోనైనాను ఎక్కడైనాను చేయబడని జరగని అద్భుతాన్ని నేను నీ కోసం చేస్తాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన చాలా అద్భుతాలు చేశాడు. ఈ పండుగలో ఈ సభలో పాలు పొందిన మీరందరూ ఎలా పాలు పొందారు అనంటే, ఏదైనా ఒక అద్భుతం నా జీవితంలో చెయ్యి తండ్రి, ఏదైనా ఒక అద్భుతాన్ని నా కుటుంబంలో చేయనైనా. వాక్యం చెప్తున్న నేను కూడా నా సేవలో ఏదైనా ఒక అద్భుతం చేయి ప్రభువా, నా జీవితంలో ఒక అద్భుతం చేయి ప్రభువా అనని నేను కూడా మీతో పాటు ఆశతో ఈ మీటింగ్లో పాలు పొందాను. ఇక్కడ కూర్చొని ఉన్న వారిలో కానివ్వండి, వాక్యం చెప్తున్న నేను కానివ్వండి, కోరుకునేది ఏంటిది అనంటే, ఏదైనా ఒక అద్భుతం, మిరాకిల్, అద్భుతం ఏదైనా ఒకటి చేయనైనా అని చెప్పానని ప్రతి ఒక్కరి గుండెలలో, హృదయాలలో ఉన్నటువంటి వాంఛ, కోరిక ఏంటిది? ఏదైనా ఒక అద్భుతం చేయి, నువ్వు అద్భుతం చేస్తావని నిన్ను కోరుకుంటున్నాను, నువ్వు అద్భుతం చేయగలవని నిన్ను అడుగుతున్నాను. నా జీవితంలో ఏదైనా ఒక కార్యం అద్భుతం చేస్తే అది నీ వలనే జరగగలిగినది. నువ్వు తప్పనిచ్చి ఎవరు చేస్తారయ్యా? నాకేదైనా ఒక అద్భుతం చేయనైనా. యేసయ్యా, ఉపవాసం ఉండి ఈ మీటింగ్కి వచ్చాను నాయనా, ఒక అద్భుతం చెయ్యి, ఒక అద్భుతం చెయ్యి, ఏదైనా ఒక అద్భుతం చెయ్యి అనని మనం అందరం ఆశతో ఈ పండుగలో పాలు పొందాం కనుక, ఆశను చూసిన దేవుడు తీర్చి తృప్తిపరుస్తానని చెప్తున్న మాట ఏంటి అనంటే, నేను నీ కొరకు చేస్తాను అద్భుతం, అది ఏ జనులలో ఎక్కడా జరగని అద్భుతం నీ కొరకు నేను చేసేదను. అసలు అద్భుతం అంటే ఏంటి? అద్భుతము అనే పదానికి అర్థం ఏంటి? అద్భుతం అంటే అర్థం మనుష్యులు ఎవరు చేయలేనిది, పెద్దలు ఎవరు చేయలేనిది, అధికారులు ఎవరు చేయలేనిది, జ్ఞానం ఉన్నప్పటికీ జ్ఞానులు ఎవరు చేయలేనిది, పాండిత్యం ఉన్నప్పటికీ పాండిత్యం కలిగిన వారు ఎవరు చేయలేనిది, ఎంతో చదువులు చదివినప్పటికీ చదువున్న వారు కూడా చేయలేనిది. అద్భుతం అంటే అర్థం ఏంటి అనంటే, మనుష్యులలో ఎవరు చేయలేనిది దేవుడు
ఒక్కడే చేయగలిగిన దానిని అంటారు అద్భుతము అనని. ఈ మీటింగ్లో పాలు పొందిన వారితో, విశ్వాసంతో వింటున్న వారితో, ఉపవాసం ఉండి వచ్చిన వారితో నా దేవుడు ఏం మాట్లాడతాడని ఆశతో ఆలకిస్తున్న నీతో నా ప్రభు చెప్తున్న మాట ఏంటి అని అంటే, మనుషులు ఎవరు చేయలేని ఒక కార్యం, డాక్టర్ ఎవరు చేయలేని ఒక కార్యం పెద్దల మధ్యలో నిలబెట్టి మాట్లాడితే పెద్దలన్నా నా సమస్యని, నా కుటుంబ సమస్యని పరిష్కరిస్తారేమో అనినప్పటికీ పెద్దలు మాట్లాడినా కానీ పరిష్కారము కాని సమస్యని దేవుడే చొక్కించేసుకొని, దేవుడే కలగజేసుకొని ఆయనే చేసే కార్యాన్ని అద్భుతం అని అంటారు. ఆయన చెప్తున్న మాట ఏంటి అని అంటే, మనుష్యులు ఎవ్వరూ కూడా చేయలేని కార్యాన్ని నేను నీ కొరకు చేస్తాను. పెద్దగా చెప్పండి ఆమేనని. హల్లెలూయా. యోబు అంటాడు, ఎన్ని అద్భుతాలు చేస్తావయ్యా, ఎన్ని అద్భుతాలు చేస్తావయ్యా అంటే, యోబు ఉన్నాడు కదా, ఆ యోబు 5వ అధ్యాయం 9వ వాక్యంలో అంటాడు, లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాడు. ఎన్ని అద్భుతాలండి అంటే, మీకు కూడా మైక్ ఇవ్వకపోతే నోరు రాదన్నమాట. ఎవరు నోరు తెరుస్తారో వారి నోటిని ఈ రాత్రి నా ప్రభు నింపునుగాక. ఆమేన్. ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమందికి అద్భుతాలు చేస్తాడా? ఎన్ని అద్భుతాలు చేస్తాడు? 1, 2 అని అంటే లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాడు. లెక్కలేనన్ని అద్భుతాలు. ఏదైనా ఒక అద్భుతం చేయి బాబు. అయ్యా నువ్వు కాక ఎవరు చేస్తారు ఈ అద్భుతాన్ని? నీవే ఏదైనా ఒక అద్భుతం చేస్తే బాగుండు అని నీ వైపే నేను ఆశతో చూస్తున్నానయ్యా. నీవే ఏదైనా ఒక అద్భుతం చేస్తే బాగుండని విరిగిన మనస్సుతో ఈ కోటాలలోనికి నేను వచ్చానయ్యా. అయ్యా ఏదైనా ఒక అద్భుతాన్ని నా కోసం నువ్వు చేయి నాయనా. నువ్వు కాక నా జీవితంలో అద్భుతం వేరొకరు ఎవరు చేస్తారు నాయనా? యేసయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ సన్నిధిని విడిచిపెట్టను. నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా కుటుంబంలో ఏదైనా ఒక అద్భుతం చేయ. ఎందుకని అంటే ఇది మనుష్యుడు ఎవరు చేయలేనిది, ఇది నీవు మాత్రమే చేయగలిగినది అని నేను మనుష్యుల వైపు తిరగక, మనుష్యుల దగ్గరికి పరిగెత్తక నీ మీదే అనుకున్నాను కదయ్యా. నాకు ఏదైనా అద్భుతం చెయ్యయ్యా. నీవు కాక ఎవరు నాకు అద్భుతం చేస్తారు నాయన? అద్భుతం చెయ్యయ్యా, అద్భుతం చెయ్యయ్యా. బైబిల్ గ్రంథంలో నేను చదివినప్పుడు అండి, మన పితరులు దేవునిని ఎలా వేడుకున్నారు. కన్నీళ్లతో నేను నా గదిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను ప్రభువుని వేడుకునే మాట కూడా అదే, ప్రభువా అద్భుతం చేస్తానన్నారు. ఎందరో కన్నీళ్ల మధ్యలో వస్తారు ఈ మీటింగ్లోనికి. ఎన్నో మొక్క చెక్కలైన హృదయాలతో వస్తారు ఈ మీటింగ్లోనికి. ఆదరణ లేక వస్తారు ఈ మీటింగుల్లోనికి. ఏం చెప్పమంటారు ప్రభువా? ఏదైనా ఒక అద్భుతం చేయండి అయ్యా. నేను ప్రార్థన చేసినట్టుగానే బైబిల్లో మన పితరులు చాలామంది దేవునికి ఈ ప్రార్థన చేశారు. ఏమని? అయ్యా అయ్యా నువ్వు తప్పక చేస్తావు నాయనా, నువ్వు తప్పక కరుణిస్తావు ప్రభువా, నీవు మాత్రమే చేయగలవయ్యా. నిన్నే నేను నమ్మానయ్యా, నిన్నే ఆశ్రయించి నీ పాదాల దగ్గర నీ శరణు కోరి నిన్ను అడుగుతున్నానయ్యా. తప్పక చేయయ్యా, అద్భుతం చేయయ్యా, నువ్వు ఒక్కడివే చేయాలయ్యా, నిన్నే నమ్మానయ్యా అని మన పితరులు ప్రార్థన చేశారండి. అలా ప్రార్థన చేసినప్పుడు మన పితరుల జీవితాల్లో ఆయన చేసిన అద్భుతం వలన మన పితరులు ఏం చేశారో తెలుసా? ఆయన పేరు మీద క్రొత్త క్రొత్త పాటలు రాసి పాడారు. హల్లెలూయా. కాస్త పిల్లల ముచ్చట పక్కన పెట్టి వినండి శ్రద్ధగా. మన పితరులు క్రొత్త పాటలు రాసి పాడారు. ఇంకా ఏం చేశారు తెలుసా? వారి ప్రార్థన ఆలకించి దేవుడు అద్భుతం చేసిన తర్వాత కొంత సమయాన్ని అట్లా కేటాయించి కేవలం ప్రైజింగ్, స్తుతించడానికే
దేవుడు అద్భుతం చేసిన తర్వాత ఒక రోజంతా కుదుర్చుకొని, ఒక 2 రోజులంతా కుదుర్చుకొని, దేవుడు అద్భుతం చేసిన తర్వాత ఏం చేశారో తెలుసా? వాళ్ళు దేవుడిని మనసారా స్తుతించారంట. స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏం చేశారు తెలుసా? అమ్మా రేపుకా, ఓ శారమ్మ, ఓ మంగమ్మ, ఓ పొల్లమ్మ, ఓ లక్ష్మి ఇట్రండి అని చెప్పానని పిలిచి, నేను ప్రభువుకు మొరపెట్టినప్పుడు నా జీవితంలో ఇట్లా దేవుడు అద్భుతం చేశాడు అని అనేకులకు సాక్ష్యంగా వివరించారంట. ఈ రెఫరెన్స్లు నేను బైబిల్లో చదివాను. ఇప్పుడు నేను మీకు ఈ సంగతి ఎందుకు చెప్తున్నాను అనంటే, నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అనంటే, ఈరోజు రాత్రి పితరులు ప్రార్థన చేసినట్లుగా నీవు ప్రార్థన చేసినట్లయితే, నా జీవితంలో అద్భుతం చేయ్యా, నా కుటుంబంలో అద్భుతం చేయ్యా, నా సేవలో అద్భుతం చేయ్యా, నా విషయంలో ఒక అద్భుతం చేయ్యా అని నీవు పితరులు ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన చేసినట్లయితే, ఆయన నీ పట్ల అద్భుతం చేయబోతా ఉన్నాడు. ఈ మీటింగ్లు అయిపోయిన తర్వాత నువ్వేం చేయబోతున్నావు తెలుసా? కొద్దిసేపు కూర్చుండి దేవునిని మనసారా స్తుతించుకునేలాగా అద్భుతాలు చేయబోతున్నాడు. కొంతమంది ఎదుట నిలబడి సాక్ష్యాలు మ్రోగించేలాగా నా దేవుడి దర్శన పండుగలో అద్భుతాలు చేయబోతున్నాడు. క్రొత్త పాట నీ నోట పాడేలాగా నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతాలు జరగబోతున్న రాత్రి అద్భుతాలు నా దేవుడు చేయబోతున్న రాత్రి నా దేవుడు అద్భుతాలు చేయడం ఇప్పటికే ప్రారంభించున్నాడు. నా దేవుడి అద్భుత కార్యాలకు సేవకులంగా మేమును, ఈ మీటింగ్లో పాల్పొందాలి నీవును సాక్షులుగా నిలిచెదము గాక. మరొకసారి చెప్తాం, ఆమేన్, హల్లెలూయా. 88వ కీర్తన 10వ చరణం తీసుకొని అట్లా పెట్టుకోండి. కోరహు కుమారులు ఇక్కడ ఒక కీర్తన రాస్తున్నారు, చదవండి ఇప్పుడు. మృతులకు నువ్వు అద్భుతాలు చూపించవు కదా నాయన, బ్రతికి ఉన్నవారికే కదా. ఏమండి ఇటు చూడండి నా వైపు. కోరహు కుమారులు చాలా బాధలో ఉన్నారు ఇక్కడ. ఆ బాధలో నుంచి దేవునికి మొరపెడుతున్నారు. నువ్వు అద్భుతాలు చేసేది చనిపోయిన వారికి కాదు కదా, బ్రతికి సజీవులమై నీ శరణు కోరి నిన్ను అడుగుతున్న మాకే కదా నువ్వు అద్భుతం చేసేది. హల్లెలూయా. వాక్యం ఆలకిస్తున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, మీలో బాధలు లేని వాళ్ళు ఎవరైనా చేయొద్దండి అని అంటే ఒకళ్ళని ఉంటారా? బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని భూతద్దం పెట్టి భూతలం అంతా ఎతికినా కానీ ఒక్కళ్ళు కూడా కనబడరు. ఎవరికి తెలియదు నా ప్రాణ బాధలు. బాధలు ఎవరికి లేవు అని అంటే అందరూ బాధలు ఉన్న వాళ్ళే. ఏదో ఒక బాధ, కుటుంబ బాధో, జీవిత బాధో, ఏదో ఒక బాధలో వచ్చారు. ఏ బాధలో నువ్వు వచ్చినా కానీ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఈ రాత్రి కోరహు కుమారులు మొరపెట్టినట్లుగా విరిగి నలిగిన మనసుతో ప్రభువుకు మొరపెట్టినట్లయితే కనుక నీ బాధల గోడలన్నీ ప్రభు బద్దలు చేయనుగాక. చెప్పండి ఆమేన్, చెప్పండి గట్టిగా. ఈరోజు ప్రార్థన చేసుకోనండి. సమాధిని గెలిచి, ముద్రను గెలిచి, సంఖ్యలను గెలిచి, అధికారులను గెలిచి, రాజ్య శాసనాలను గెలిచి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడిగా సజీవుడిగా తిరిగి లేచిన యేసుక్రీస్తు నీ బాధల గోడలన్నిటిని బ్రద్దలు చేసి నీ జీవితంలో ఒక అద్భుతం జరిగించి నీ నోటి నిండా నవ్వు ఉండేలాగా కార్యము చేయునుగాక. మీకా 7వ అధ్యాయం 15వ వాక్యం. చూడండి, ఐగుప్తులో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా, పెద్దగా చదువు. ఐగుప్తులో నుండి, అట్లా చదవాల. ఐగుప్తులో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను నీకు అద్భుతం చేస్తాను. హల్లెలూయా. మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు తెలుసు కదా మీకు.
దేవుడు ఇక్కడ ఒక మాట ఏమని చెప్తున్నాడు అని అంటే, మీరు ఐగుప్తులో నుంచి వచ్చేదానికి ముందు, ఈజిప్ట్, ఆ ఐగుప్తులో నుంచి వచ్చేదానికి ముందు నేనేం చేశాను? కొన్ని అద్భుతాలను చేశాను. అదిగో, మీరు ఐగుప్తులో నుంచి వచ్చేదానికి ముందు ఎలాంటి అద్భుతాలనైతే చేశానో, ఈ దర్శన పండుగలో పాలు పొందిన వారందరి జీవితాల్లో ఇప్పుడు జరిగినట్లుగానే, అప్పుడు నేను చేసినట్లుగానే ఈ మీటింగులో ఈ రాత్రి నేను నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాను. మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఎప్పుడు? ఈరోజే. ఎలా చేస్తాడు అద్భుతం? మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. ఐగుప్తులో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా, అప్పుడు చేసినట్టుగా ఇప్పుడు కూడా మరలా అద్భుతాన్ని చేయబోతున్నాను. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బయటికి రావటానికి ఆయన ఏం చేశాడు అని అంటే అద్భుతం చేశాడు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటికి రావాలి అని అంటే దేవుడు అద్భుతం చేస్తేనే తప్ప ఈజిప్ట్లో నుండి బయటికి రాలేరు. దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేస్తేనే కానీ ఆ ఐగుప్తులో నుంచి, ఈజిప్ట్లో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటికి రాలేరు. ఇదిగో చూడండి నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రభు ఈ వాక్యాన్ని నీకెందుకు చెప్తున్నాడు అని అంటే, నీవు కొన్ని సమస్యల నుంచి బయటపడాలి, కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి, కొన్ని శోధనల నుంచి బయటపడాలి, అపవిత్ర సంబంధమైన కార్యక్రమాలలో నుంచి నువ్వు బయటపడాలి. నీవుగా అయితే బయటపడలేవు. నీకున్న జబ్బుల్లో నుంచి, నీకున్న రోగాలలో నుంచి, నీకున్న సమస్యల్లో నుంచి నువ్వు బయటపడాలంటే నీ వల్ల కాని పనేది. ఎవరైనా నేను బయటపడేయాలి అని అంటే ఎవరు పడేయలేని పనేది. మరి ఎవరు పడేయగలరు అని అంటే ఆయన ఒక్కడే ఏదైనా ఒక అద్భుతం చేస్తే తప్ప నువ్వు బయటపడలేవు. అందుకే ఆయనే చెప్తున్నాడు, నేను నీకు అద్భుతం చేసేది ఎందుకు అని అంటే నిన్ను బయటకు తీసుకొని రావటానికి, నీ సమస్యల నుంచి బయటకు తీసుకురావడానికి, పాపముల నుంచి బయటకు తీసుకురావడానికి, శాపముల నుంచి బయటకు తీసుకురావడానికి, రోగముల నుంచి బయటకు తీసుకురావడానికి, ఐగుప్తులో జరిగినట్లుగా, ఐగుప్తులో చేసినట్లుగా నీ కోసం నేను మరలా ఈరోజు రాత్రి అద్భుతం చేయబోతున్నాను. అద్భుతం చేసి నిన్ను బయటకు తీసుకురాబోతున్నా. అర్థమవుతుందా? ఒకరోజు ఒక తల్లి నా దగ్గరకు వచ్చారు. అయ్యా, బాగా కంటి నిండా కన్నీరు పెట్టుకొని ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తుంది. ఆ సమస్య ఏంటో తెలుసా? నాకు పిల్లలు ఉన్నారయ్యా, నా కొడుక్కి వివాహం చేశాను, కూతురు లేరు, నా కొడుక్కి వివాహం చేశాను. అయితే విషయం ఏంటి అంటే వివాహం చేశాను కానీ నా కొడుకు మాత్రం కోడల దగ్గర ఉండడం, ఇంకో కొంపలమ్మడబడి తిరుగుతూ ఉంటాడు. ఇది జరిగిన వాస్తవం. ఇది నా కొడుకయ్యా, వివాహం చేశాను కానీ పిల్లలు కూడా కలిగారయ్యా, కానీ వాడు మాత్రం ఇంటి పట్టునున్నాడయ్యా. ఎవరో పిల్లల్ని బండ్ల మీద ఎక్కించుకొని తిరుగుతూ ఉంటాడు, ఎవరో పిల్లల్ని చదివిస్తూ ఉంటాడు, వాళ్ళ బాధ్యత నెత్తి మీదకి ఎత్తుకుంటాడు. ఇంట్లో ఉన్న పిల్లల గురించి అసలు విచారించడయ్యా వీడు. నాకు కోడలైతే ఒకటి, కూతురైతే ఒకటి కాదు నాయన, ఆడపిల్లే కదా, ఆ అమ్మాయే కదా నాయన. కాబట్టి నా కొడుకుకి పెద్దల మధ్యలో పెట్టి చెప్పినా కానీ మాట వింటలా. నేను చెప్తేనేమో నా మీద ఎదురు తిరుగుతున్నాడు, కొడుతున్నాడు కూడా నన్ను. కాబట్టి నువ్వు ఏదైనా ఒక చిన్న ప్రార్థన చేసి నా కొడుకు ఈ అక్రమ సంబంధంలో నుంచి బయటపడాలని చెప్పారని ప్రార్థన చెయ్యయ్యా అనింది. సరేమా, నేను నిద్రపోవడానికి వచ్చా, కొట్టడానికి నిద్రపోవడానికి చెప్తున్నాను వాక్యం. నేను గడ్డంగా చేతులు తీయండి, బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకొని వచ్చినట్టు కూర్చున్నారు. హల్లెలూయా. సరేమా, ఉపవాస ప్రార్థన చేస్తాను, నేను ఉపవాసం ఉంటాను, నువ్వు ఉపవాసం ఉండు, మీ కోడల్ని, అదే మీ కూతురుని కూడా ఉపవాసం పెట్టు అని చెప్పానని ఉపవాస ప్రార్థన పెడితే, వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసిన 1 నెల రోజులు దాటిందండి.
ఒక నెల రోజులు దాటింది. కొడుకు పరిగెత్తుకుంటా ఒక రాత్రి ఇంటికి వచ్చి మంచం కింద దూరాడంట. ఎక్కడ దూరాడు? మంచం కింద దూరి పెద్ద పరుపుని చూసారా, ఆ పరుపు చుట్టేసుకొని మంచం కింద దాక్కున్నాడు. కారణం ఏంటి అనంటే, ఈడు ఏ కొంపలమ్మడబడి తిరుగుతున్నాడో ఆ కొంపలు కూల్చే ఏముందో చూసారా, ఆ కొంపలమ్మడి తిరిగే ఆ వ్యక్తి ఉంది చూసారా, అనుకోకుండా కిరసనాయలు పోసుకొని నిప్పు అంటించుకుంది. అట్ట చేస్తాడు దేవుడు అద్భుతాలు. విన్నారా? దేవుడు అద్భుతం చేస్తే ఇవి ఇట్లా కూడా ఉంటాయా అని అంటారు. మరి కొంపలు కూల్చేవాళ్ళు దేవుడు ఒప్పుకుంటాడా? కుటుంబాలు కూల్చేవాళ్ళు దేవుడు ఒప్పుకుంటాడా? ఇప్పుడు ఈ తల్లి ఎంతో విరిగి నలిగిన హృదయంతో, ఆ కుటుంబంలో ఎంతో వేదన, ఎంతో దుఃఖం, ఎంతో బాధ. ఇప్పుడు ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చి నవ్వుతో చెప్తుంది, చాలా హ్యాపీ అయిపోతుంది. ఏంటమ్మా అంత హ్యాపీ అయిపోతున్నావు నువ్వు అని అంటే, వచ్చేసి ఇంట్లో మంచం కింద దూరాడయ్యా, ఎతుకుతున్నారు వీళ్ళు వాళ్ళు వీడిని. అమ్మా తప్పు అయిపోయిందమ్మా, అమ్మా నేను ఇంకా దారికి పోనమ్మా, నాకు బుద్ధి వచ్చిందమ్మా, బుద్ధి నేను మారిపోయానమ్మా అని అంటున్నాడంట. దేవుడు అక్కడ ఏం పెట్టాడు? అగ్గి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రే రారా అనంటే రాడాడు. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అనంటే, ఐగుప్తులో జరిగినట్టుగా అంటే అర్థం ఏంటి అనంటే, ఆ పాపంలో నుంచి బయటపడాలి అనంటే అసహ్యమైనది, నిషిద్ధమైనది, అపవిత్రమైనది, ముట్టకూడని దానిని, వ్యభిచార సంబంధమైన దానిని, అక్రమముతో కూడిన దానిని, వావి వరసలు లేని దానిది, అపవిత్రమైన కార్యక్రమాల నుంచి బయటికి రారా అని మర్యాద పిలిస్తే ఆడు రాడు. నీవున్న సమస్యల నుంచి బయటపడాలి అనంటే నిన్ను ఎవరు బయట పడవేయలేరు. నువ్వు ఎలా బయటపడతావు? నీ కుటుంబం ఎలా బయటపడిద్ది? అప్పుల సమస్య నుంచి నీ కుటుంబం ఎలా బయటపడిద్ది? నీకున్న జబ్బుల నుంచి, రోగాల పొట్ట నుంచి నువ్వు ఎలా బయటపడతావు అనంటే, ఆయన ఒక్క అద్భుతం చేస్తే ఎమ్మటనే బయటపడిపోతావు నువ్వు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. అర్థం కావట్లేదు అనుకోండి మీకు. గట్టిగా 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 ఓ రేపుడికి దాచిపెడుతున్నారా? రేపు మళ్ళీ సపట్లు కొట్టాలి కదా అని చేతులు దాచిపెడుతున్నారా? మరి 2 బ్యాగుల్లో పెట్టుకోండి చేతులు. కొట్టండి. ఆమెను ఎవరు చెప్పారు? హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు నీకున్న ఇబ్బందుల్లో నుంచి, ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతున్న, సతమతం అవుతున్న నీ సమస్యల్లో నుంచి నువ్వు బయటపడేలాగా, నీ కుటుంబం బయటపడేలాగా ఎంతటి అద్భుతమైన ఆయన చేయగలడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు రోషం కలిగిన దేవుడు, సుచరిత్ర కలిగిన వాడు, రోషం కలిగిన దేవుడు, ఎంతటి అద్భుతమునైనా చేయగలిగిన దేవుడు ఆయన. అద్భుతం ఎందుకు చేస్తాడు తెలుసా? ఆయన నీ ప్రతికూల పరిస్థితుల నుంచి, కన్నీళ్ళ అన్నపానములుగా భుజిస్తున్నటువంటి నీ జీవిత దుఃఖ పరిస్థితుల నుంచి నువ్వు బయటపడాలి గనక, నిన్ను బయట వేయటానికి నీకు ఆయన అద్భుతం చేస్తాడు. కోరుకుంటారా ఈ రాత్రి? కోరుకుంటారా? అయ్యా ఒక్కగానొక్క కొడుకయ్యా, వాడే నాకు వారసుడు, ఇంకో కూతురు లేరు, ఒక్కగానొక్క కొడుకయ్యా, ఒరే అంత అన్నం పెడతాను తినరా అనంటే తిండయ్యా, ఒరే ఇంటి పట్టునుండ్రా అని చెప్పానంటే సమాధులే నాకు ఆస్తి, సమాధుల్లోనే నేను ఉంటానని అక్కడికి పరిగెడతాడయ్యా. ఇంతమంది బంధువులు చుట్టరికం ఉంటే ఎంతమందిని వదిలేసి ఎవరు ఉండలేని, ఉండకూడని, ఉండరాని చోటు నాడు ఉంటాడయ్యా. అదేంటిది? శ్మశానం. వాడు అక్కడున్నాడని కనీసం ఆ దారిలో మా ఊరోళ్ళు కూడా ఎవరు రారయ్యా. వాడిని ఇంటికి తీసుకొచ్చి బలవంతంగా సంఖ్యలతో కట్టి బంధించినా కానీ ఆ సంఖ్యలన్నీ తెంచేసుకుంటాడయ్యా. రాళ్ళు పైకి సురుతాడయ్యా సరదాగా. ఆ రాయి కింద పడే టైంకి వెళ్ళి వాడే ఇట్లా ఈపు పెడతాడయ్యా. ఏంటయ్యా నాకు ఈ కర్మ? ఒక్కగానొక్క కొడుక్కి ఏంటయ్యా? ఒక్కగానొక్క కొడుకు, వాడు సంతోషంగా ఉంటే బాగుండు అని ఎంత ఎదురు చూసినా కానీ కొన్ని సంవత్సరాల నుంచి వీడు సమాధుల్లోనే పడి ఉంటున్నాడు. నాయన బాబు ఏదైనా ఒక అద్భుతం చేయి.
ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఏవేవో తిప్పాం, ఏవేవో చేసావు, కానీ వాడి విషయంలో ఒక్క కార్యం కూడా జరగలేదు. నువ్వేదైనా ఒక కార్యం చెయ్యయ్యా అనంటే యేసయ్య ఆ సేనా దయ్యాలు పట్టినటువంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దయ్యములను గద్దించగానే వాడిని ఆ దయ్యాలు వదిలేసి పారిపోయినాయి. ఇప్పుడు వాడు ఎక్కడ కూర్చున్నాడండి? చర్చిలో కూర్చున్నాడా? యేసయ్య కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడండి? చెప్పండి అమ్మ, నోరు తెచ్చి చెప్పండి. యవనస్తుడు. ఈ మధ్య యవనస్తులకి కొన్ని దయ్యాలు పడుతున్నాయి, ప్రేమ అనే దయ్యాలు. వివాహం కాకముందే అపవిత్రమైన కార్యాలు, దయ్యాలు పడుతున్నాయి. గంజాయి అనే దయ్యాలు, చైన్ స్మోకింగ్ అనే దయ్యాలు, గుట్కా పాన్ పరాగ్ అనే దయ్యాలు యవనస్తులు ఈ రోజున పట్టి వేధిస్తున్నాయి. వీళ్ళు అన్నం తినరు, చేతులు కోసుకుంటారు. మత్తు, తుంబా, గుట్కా, పాన్ పరాగ్, గంజాయి, ఏమండి, మందు, ఇలా భయంకరమైనటువంటి దయ్యాల చేత యవనస్తులు ఈ దినాల్లో కూడా పట్టి పీడించబడుతున్నారు. ఎందుకు చెప్తున్నాను అనంటే, యవనస్తులు, నాలాంటి యవనస్తులు కుటుంబానికి ఒక వెన్నెముక లాంటి వాళ్ళు, సమాజానికి ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. హల్లెలూయా. సంఘానికి కూడా ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. వాక్యం ఆలకిస్తున్న నా దేవుని బిడ్డలారా, పిల్లల జీవితంలో కూడా ఒక అద్భుతం జరగాలని ప్రార్థన చేయి. అయ్యా, నా పిల్లల జీవితంలో ఒక అద్భుతం చేయి నాయనా. నా పిల్లలు అపవిత్రమైన కార్యాల్లో పడిపోయారు. నా పిల్లలు అయ్యా వ్యసనాల వైపు పడిపోతున్నారు. తల్లిదండ్రి గౌరవం లేకుండా పోతుంది, పెద్దల భయం లేకుండా పోతుంది. చెప్తుంటే తల్లి అని చెప్పానని కూడా విచక్షణ లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారయ్యా. కారణం ఏంటంటే, నా పిల్లలకి దయ్యం పట్టిందయ్యా, ఎదిరించే దయ్యం పట్టిందయ్యా, తిరుగుబాటు చేసే దయ్యం పట్టిందయ్యా. నా పిల్లలను అద్భుతం చేసి ఈ దయ్యపు చేతుల్లో నుంచి విడిపించయ్యా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వాక్యంలో ప్రభు అదే అంటున్నారు. ఏమని? ఇశ్రాయేలీయులు బయట పడవేయబడాలి అనంటే అక్కడ ఆయన అద్భుతం చేస్తేనే తప్ప నుంచి ఇశ్రాయేలీయులు ప్రజలు బయటికి రాలేరు. నీవు కూడా బయటికి రావాలి అంటే మాచర్ల నుంచి వచ్చింది ఒక సిస్టర్ ఇక్కడ ఉంది. మాచర్లేనమ్మా? మాచర్ల, రేపల్లె, పిడుగురాళ్ళ, ఒకడే కొడుకు, ఆమెకు కూడా. ఎన్నో తరగతి అమ్మా వాడు? అమ్మా ఇంటర్ చదువుతున్నాడంట. ఓకే, ఇది ఒకటి చూడండి. సంవత్సరం కిందటో 2 సంవత్సరాల కిందటో వచ్చింది ఆ తల్లి. కూర్చోమ్మా, మళ్ళీ సాక్ష్యాన్ని టైం ఇస్తానులే. చదవనంటున్నాడయ్యా, తిరుగుబాటు చేస్తున్నాడయ్యా అన్నయ్య అని చెప్పానని పోయిన సంవత్సరం కాక అడ్డుపోయిన సంవత్సరం వచ్చింది. ప్రార్థన చేస్తే దేవుని కృపను బట్టి వాడికి పట్టిన దెయ్యాన్ని వేసి వదిలిచ్చాడు. 10th అయిపోయింది, ఇప్పుడు వాడు ఇంటర్ చదువుతున్నాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి. గట్టిగా గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా. మన పిల్లలకు పట్టిన దయ్యాలు వదిలేసి దయ్యం పట్టినటువంటి వ్యక్తి విడిపించబడినప్పుడు యేసయ్య కాళ్ళ దగ్గర ఎట్లా కూర్చున్నాడో, మన పిల్లలకు పట్టిన దయ్యాలు వదిలేసి వాళ్ళు కూడా ఏమన్నా తెలుసా? యేసయ్యా నువ్వే కావాలి, యేసయ్యా, యేసయ్యా ఐ లవ్ యూ, యేసయ్యా, అమ్మా నేను నిన్ను మోసం చేశానమ్మా, అమ్మా నేను నీకు అన్యాయం చేశానమ్మా, అమ్మా నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు నేను నిన్ను ఏడిపించనమ్మా. కొంతమంది తల్లులు వచ్చి ఏడిసి చెప్తా ఉంటే గుండె మొక్కలవుతూ ఉండిద్దండి. మన పిల్లలకు పట్టిన దురాత్మలు, అపవిత్రాత్మలు, దయ్యపు శక్తులు వారిని విడిచి యేసు నామములో పోవునుగాక. వారు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? నేను చదువుకుంటాను, నేను జాబ్ చేస్తాను. చెప్పు ఆమేనని. నేను నిన్ను ఇంకెప్పుడు కూడా ఏడిపించను, లేదా నేను సేవ చేస్తాను. ఏం చేస్తానండి?
చేస్తే జాబ్ అన్నా చెయ్యాలి. మీరేం నోరు తెచ్చి చెప్పకపోతే ఎటు కాకుండా పోతారు వాళ్ళు. నన్ను అంటగా నామాలు కాకి అన్నట్టు కూర్చున్నారు. నోరు తెచ్చి చెప్పండి. జాబ్ అన్నా చెయ్యాలి. చెప్పండి చెప్పండి, గట్టి చెప్పండి. జాబ్ అన్నా చెయ్యాలి. హల్లెలూయా. ఒకసారి ఇది చిన్న మందిరం అండి, ఇదిగోండి ఈ స్టేజీలో సగం ఉండిద్ది, చిన్న చర్చి. ఈ సునీతమ్మ తల్లి నాకు మందిరానికి చోటు ఇచ్చింది, చిన్న చోటు ఇస్తే చుట్టూతా ఇదిగోండి ఎట్లాంటి బ్యానర్లు, పరదాలు అక్కడక్కడ రాజకీయ నాయకులు కట్టుంటే చుట్టూతా కట్టుకొని, పైన రేకులు మాత్రమే ఉండేవి, చుట్టూతా బ్యానర్లు కట్టుకొని పడుకోనున్నా. కరెక్ట్గా 12 అయింది. నల్ల తాచుపాము, ఇంత లావు నల్ల తాచుపాము. నేను పడుకొని ఉంటే నా తల మీద ఎక్కి అలా ఇలా దిగుతుంది. ఇప్పుడు నిద్రను జయించాను, కానీ సేవకు వచ్చిన కొత్తలో నిద్ర అంటే అసలు బాబోయ్, నిద్రపోతే మెలుగు ఉండేది కాదు నాకు. దేవుడి దేవల నా దగ్గర ఉండే పిల్లలు కూడా అంతే. పడుకుంటే ఆ పాము ఇట్లా ఇలా దిగుతా వెళ్తా ఉంది. ఎక్కడ నుంచి ఇంచుమించు ఇక్కడ ఇంత బారుంది. ఇట్లాగా ఒక శబ్దం అని చెప్పిన ఒక శబ్దం వస్తుంది. పట్టాకి ఆ పాము రాసుకొని వెళ్తుంది, శబ్దం వస్తుంది. ఏంటి శబ్దం వస్తుందని చెప్పి ఆ నిద్రలో అలాగా కళ్ళు తెరిచి చూస్తే గాజు పురుగు కదిలినట్టు కదులుతుంది మెల్లిగా. మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకుని మళ్ళీ శబ్దం వస్తుంది. ఏంటి శబ్దం వస్తుందని చెప్పి ఇలా పడుకున్న వాడిని ఇలా లేచి కూర్చొని చూస్తే ఏమండి నడుం దాకా వచ్చేసింది పాము. తల అక్కడ దాకా వెళ్ళిపోయింది, తోకుంది, గోడలు కూడా లేవేక. అప్పుడు పాములు కొట్టడం రాదు నాకు. నేను పాములు కొట్టేవాడినా పాములు పట్టేవాడినా నాకు రావడానికి. అట్ట చూస్తారు పాము కొట్టడం రాదు అని అంటే. చిన్న టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీదకి ఎక్కేసి ఏసు రక్తం చేయాలని చెప్పానగానే ఆ పాము ఎలా తిరిగి ఎంత పడగిప్పిందండి. అయ్యా పడిపోయింది 1 2. ఏసు రక్తమే అని అంటా ఉన్నాను. అలా అంటే అదంటుంది, ఎందుకురా కంగారు పడతావు, ఏసై నా నోరు కట్టేసాడు కాబట్టి నేను కాటేలా. హల్లెలూయా. ఇక మరలా పడగట్లా వదిలేసి అలాగే వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేశాను తెలుసా, నేను ఒక్కడనే ఉన్నప్పుడు పాము వచ్చిందంటే పర్వాలేదు, 10 మంది కూడుకున్నప్పుడు పాము వస్తే నాకేం పేరు పెడతారు, పాములోడు అని పేరు పెడతారు. ఇక సేవ ఉండిద్దా, సంఘం ఉండిద్దా, ఉండదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి 3 రోజులు ఉపవాసం ఉండి, 3 రోజులు సంపూర్ణంగా ఉపవాసం ఉండి, మంచినీళ్ళు కూడా తాగకుండా ఏదైనా ఒక అద్భుతం చెయ్యేసయ్యా అని ప్రార్థన చేసేవాడిని. ఎలా చేసేవాడిని తెలుసా, కళ్ళు తెరిసే ప్రార్థన చేసేవాడిని. పొర్రపాట్లు కూడా కళ్ళు మూసేవాడిని కాదు. ఏదైనా అని సౌండ్ రాగాలే ఇదేదో నన్ను పగబట్టింది, నేను నల్ల ఉన్నందుకే నా దగ్గర కూడా నల్లతాచుపామే వచ్చింది అని శబ్దం వస్తే ఎలుకలు కదులుతూ ఉంటే కింద నేల ఉండేది కాదు, ఎర్రమట్టి గడ్డలు ఇంత గడ్డల మీద పడుకుండేవాడిని. ఏంటి పాము వచ్చింది రాత్రిపూటలు నిద్ర పట్టేది కాదు. 3 రోజులు సంపూర్ణంగా ఉపవాసాన్ని ప్రార్థన చేస్తాను. నేను ఇక 3వ రోజు ఆఖరి రోజు అండి, నోరంతా కూడా పెడుసు కట్టుకుపోతూ ఉంది, ఎండిపోతూ ఉంది. మధ్యాహ్నం 3 అవుతూ ఉంది సమయం. నేను సేవకు వచ్చేదానికి ముందు ఒక 500 రూపాయలు పెట్టి నా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి సేవకు వచ్చేసా. 500 రూపాయలు. సేవకు వచ్చిన తర్వాత డబ్బులు లేక వచ్చిన కొత్తలో 2 సార్లు 200 రూపాయలు డ్రా చేసుకొని ఊర్లు వెళ్ళేదానికి మీటింగులకి 200 రూపాయలు డ్రా చేసేసి వాడేశాను. ఇంకా నా అకౌంట్లో ఎంత ఉంటాయి, మిమ్మల్ని ఏమని అడగట్లా, నోరు తెరిచి చెప్పండి మీ సొమ్మేం పోయింది. 300. మధ్యాహ్నం 3 గంటలకి ఇక నాకు దాహం అయిపోతుంది, నీరసం వచ్చేసింది. ప్రార్థన చేసాక నీరసం వస్తూ ఉంటే నాకు ఒక స్వరం వినబడుతుంది, రైట్ నీ అకౌంట్లో 300, నీ ఇప్పటికే 200 వాడేసావు కదా, వెళ్ళి ఒక 100 రూపాయలు డ్రా చేసుకొని ఆ స్టేషన్ దగ్గర జ్యూస్ తాగిరాపో అని చెప్పని అంటా ఉంటే సైకిల్ వేసుకొని ఆ రైల్వే స్టేషన్కి ఎదురుగా, నాకు సాక్ష్యం ఎవరో తెలుసా, ఏటీఎం. నాకు సాక్ష్యం ఎవరో ఏటీఎం. ఆ వంతెనకి ఎదురుగా ఉండిద్ది. ఆ ఏటీఎంలోకి వెళ్ళి 100 రూపాయలు తీసుకుందని చెప్పి కార్డు పెట్టి
బ్యాలెన్స్ ఎంక్వైరీ కొట్టా. నా అకౌంట్లో ఎంత ఉండాలి? మా అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మా అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు. మా అమ్మకి తెలియదు, మా నాయనకి తెలియదు, మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరికి తెలియదు నా అకౌంట్ నెంబరు. సేవకు వచ్చేటప్పుడు ముందుగా అకౌంట్ ఓపెన్ చేసి వచ్చా, అది నాకు ఒక్కడికే తెలుసు, ఎవరికి తెలియదు అకౌంట్ నెంబరు. నా ఫ్రెండ్స్కి కూడా తెలియదు, అది నా ఒక్కడికే తెలుసు. ఏటీఎం కార్డు పెట్టి బ్యాలెన్స్ ఎంక్వైరీ కొట్టగానే నా అకౌంట్లో ఎంత ఉంది తెలుసా? 20,000 రూపాయలు ఉన్నాయి. కొట్టండి గట్టిగా, చప్పులు కొడతా, స్తోత్రం, హల్లెలూయా. బడా 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 కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంటి, నా అకౌంటేనా ఇది? నా అకౌంట్లో 300 కదా ఉండాలి, ఎవరికి నా నెంబర్ తెలియదు కదా, ఎవరు వేశారు అని చెప్పానని మళ్ళీ రెండోసారి పెడితే 20,000 ఉన్నాయి. ఇట్లా కాదు, ముచ్చటగా మూడోసారి పెడదాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అని చెప్పని పెడితే మళ్ళీ 20,000 చూపిస్తుంది. ఈ ఏటీఎం నన్ను మోసం చేస్తుందని పక్కన ఉన్న ఏటీఎంలోకి వెళ్ళా, అంటే దాని పక్కనే మళ్ళీ పెట్టి తీస్తే 100 రూపాయలు తీద్దాం, అసలు ఎంత ఉందో అర్థమైపోద్దని చెప్పి తీస్తే 20,000 ఉన్నాయండి. అవసరతలను ఎరిగి అద్భుతాలు చేసే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. మీరందరూ అవసరతలతో వచ్చారు కనుక నీకు అద్భుతం చేస్తాడు ఆయన. నేను అడిగాను, అయ్యా ఏదైనా ఒక సూచన నాకు చూపించు, ఈ అద్భుతం గురించి నేను వివరిస్తున్నాను కదా, ఆ అద్భుతానికి నాకు ఒక ఆనవాలు, ఒక సూచన కనబడాలి అని అంటే నాకు ఒక తల్లి ఫోన్ చేసి చెప్తుంది, రాజన్న నీ ప్రార్థనను బట్టి, యేసయ్య కృపను బట్టి కొన్ని సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాను. నా ప్రార్థన కోర్టు చుట్టూ తిరగడానికి కాదు, ముందు చెప్పాల్సింది వెనక చెప్పాల్సింది ముందు చెప్పాను సార్, సారీ. కొన్ని సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాను రాజన్నయ్య, నీ ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి మా మీద ఉన్న కోర్టు వేసిన కొట్టేశాడు దేవుడు. నాకు వెంటనే ఈ వాగ్దాన్ని ఇటు చూడంగానే కనబడింది, దేవుడు ఒక సూచన ఆనవాలు చూపించాడు. ఈ రాత్రి వాక్య వాళ్ళకి ఇస్తాను నా దేవుని బిడ్డలారా, మీరు కూడా ఒక సూచన అడగండి, నీవు కూడా ఒక ఆనవాలు అడుగు, నా దేవుడు నీకు ఒక ఆనవాలు చూపించును గాక, నీ కొరకు ఒక అద్భుతం చేయును గాక. నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి, వేదన పరుస్తున్నటువంటి దయ్యముల శక్తుల నుంచి ఒక అద్భుతాన్ని ప్రభు చేసి నిన్ను బయట పడేసి నీకు అద్భుతం చేయును గాక. ఇప్పటికే కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు, కొన్ని సాక్ష్యాలు మీరు వినుంటారు. ఏమని? దేవుడే నా జీవితంలో అద్భుతం చేయకపోతే నేనేమైపోయి ఉండేదానినో, దేవుడే నా జీవితంలో అద్భుతం చేసి ఉండకపోతే నేను ఏమైపోయి ఉండేవాడినో. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడు అద్భుతం చేశాడు కనుక వాళ్ళు ఈ రోజున సాక్షులుగా నిలబడి దేవుని నామాన్ని చెప్పండి, నోరుదే చెప్పండి. ఇప్పుడు మీలో కూడా నోరు తెరిచి, అయ్యా నువ్వు అద్భుతం చేయకపోతే నేనేమైపోతానో ప్రభువా, అద్భుతం చేయ్యా, అద్భుతం చేయ్యా, అద్భుతం చేయ్యా. కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి, శాపాల నుంచి, రోగాల నుంచి నువ్వు బయట పడదాం అనుకుంటున్నావు కానీ బయట పడలేకపోతున్నావు. నువ్వు బయట పడాలి అని అంటే ఏం జరగాలి నీ జీవితంలో? అద్భుతము జరగాలి. హల్లెలూయా. ఇప్పుడు అద్భుతాలు ఎవరికి చేస్తాడు ఆయన అనేవి కొన్ని విషయాలు చెప్తారు. చూడండి, కీర్తన 107వ కీర్తన 24వ వాక్యం. యెహోవా కార్యములను సముద్రములో మీరు ఒకసారి నోరు తెచ్చి చెప్పండి, మైదా బజ్జీలు తినేసి వచ్చిన వాళ్ళలాగా అలా బిగబట్టుకొని ఉండకుండా సముద్రములో చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి, సముద్రములో ఆయన చేయు అద్భుతములను. హల్లెలూయా. ఎవరి జీవితంలో ఎలా చేశాడు ఆయన అద్భుతం? సముద్రములో అద్భుతాలు చేశాడు. ఎక్కడ చేశాడు అద్భుతం? ఈ రాత్రి మీరు కూడా సముద్రములో అద్భుతం జరగటం చూచెదరుగాక. అంటే ఇప్పుడు మీరందరూ ఎక్కడికి పోవాలి? బందర్ బీచ్గా. ఈ మచిలీపట్నం నుంచి వచ్చిన వాళ్ళు అంటారు, అన్నయ్య సముద్రంలో అద్భుతం చేస్తే రేపు మీటింగ్ అయిపోయినాక మేము సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం అన్నయ్య.
బాపట్ల బీచా? సముద్రములో ఆయన అద్భుతం చేసిరి అంటే అర్థం బీచ్కి వెళ్ళమని కాదు. దీనికి ఆత్మీయ అర్థం ఏంటి అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఇందాక పాడాం కదా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా మీరు నోరు తెరవకండి, వద్దండి మీకు దండవండి. హల్లెలూయాకు నోరు తెరవబాకండి, పాటకు నోరు తెరవబాకండి, ఆన్సర్ నోరు తెరవబాకండి. ఇశ్రాయేలు ప్రజలు దేంట్లో నుంచి వెళ్ళారు? ఎర్ర సముద్రంలో నుంచి ఆరిన నేల మీద నడుచుకుంటే వెళుతున్నప్పుడు ఏంటిది ఇది? కుడి ప్రక్కన నీరేం కట్టింది? గోడలాగా. ఎడమ ప్రక్కన నీరేం కట్టింది? ఈ నీళ్ళల్లో నుంచి వాళ్ళకి ఏం కనబడుతుంది తెలుసా? సముద్రంలో ఉండే రకరకాల చేపలు కనబడుతున్నాయి. ఆ చేపలను చూసి, ఏంటి మనం ఆరిన నేల మీద నడుస్తున్నామా, ఇది సొర చేప ఎట్లా ఉండిద్దా, తిమింగలం ఎట్లా ఉండిద్దా అని చెప్పారని ఆశ్చర్యపోయి ఆయన అద్భుతాలకి నడుస్తున్నారు. వాక్యం అక్కడ అదే చెప్తుంది. వారు సముద్రములో ఆయన అద్భుతములను, సముద్రం దాటిన వాళ్ళు అద్భుతం చూస్తారనండి? చెప్పండి, నోరితే చెప్పండి. ఇప్పుడు అద్భుతం ఎవరు చూస్తారు? సముద్రము దాటిన వారు అద్భుతం చూస్తారు. నేను అద్భుతం చూడాలని ఆశగా ఉందనే వాళ్ళు చెయ్యొత్తండి. నేను అద్భుతం చూడాలి అనేవాళ్ళు చెయ్యొత్తండి. నువ్వు సముద్రాన్ని దాటు, సముద్రాన్ని దాటు, నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించడు గాక. సముద్రం దాటడం అంటే అర్థం ఏంటో తెలుసా? రైటరా, ఈ ఒక్క వ్యక్తిని మీరు ఇశ్రాయేలు ప్రజలు అనుకోండి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం దాటుతున్నాడు అంటే, ఇతను కుడి ప్రక్కన ఏమున్నాయి? నీళ్ళు. ఏమున్నాయి? ఎడమ ప్రక్కన ఏమున్నాయి? బైబిల్లో మరి ఒక మాట ఏమని రాయబడింది అని అంటే, ఆకాశములో ఆయన నీటిని దాచి ఉంచాడు. కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన, పైన ఆకాశములో. ఇప్పుడు వీళ్ళు నడుస్తున్నటువంటి భూమి నేల క్రింద. అంటే ఈ సముద్రం దాటుతూ ఉన్న వ్యక్తి చుట్టూతో ఏమున్నాయి? నోరుదే చెప్పండి గట్టిగా. కుడి ప్రక్కన నీళ్ళు, ఎడమ ప్రక్కన నీళ్ళు, పైన నీరు, కింద నీరు. అంటే ఇతని చుట్టూతో ఏమున్నాయి అని అంటే నీరు. ఈ నీరు సముద్రంలో ఉండే నీరుకు గుర్తు. ఈ నీరు సముద్రం దాటిన వారు అద్భుతం చూస్తారంటే అర్థం ఏంటి అని అంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు త్రియేక దేవుని నామంలో బాప్తిజం పొందిన వాళ్ళు ఉంటారే. ఏడబడ్డాడు? ఈడు నీళ్ళల్లో పడ్డాడు. స్టేజ్ మీద పడ్డాడు అంటారేంటి? బాప్తిజం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తిని ఎక్కడ ముంచుతాం? ఎక్కడ ముంచుతామండి? ఇప్పుడు వీడి చుట్టూతో ఏమొచ్చేసినాయి? రేపొద్దున ఉదయాన్న బాప్తిజమాల ఆరాధన ఉంది, ఉదయం 5 గంటలకి, తెల్లవారుజామున. హల్లెలూయా. ఇంకా మీలో ఎవరైనా మనస్సు మార్చుకొని, నేను కూడా సముద్రం దాటుతాను. సముద్రం అంటే అర్థం, ఆత్మీయ అర్థం ఏంటి అని అంటే బాప్తిజమం. సముద్రం దాటుతూ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు చుట్టూతా నీళ్లు ఎలా ఉన్నాయో, బాప్తిజమం తీసుకునే వ్యక్తి నీళ్ళలో సమాధి చేయబడతాడు గనక, మరలా క్రొత్తగా జన్మిస్తాడు గనక, మరలా క్రీస్తులో నూతనంగా పుడతాడు గనక, ఆ క్రీస్తులో పుట్టిన వ్యక్తి కొరకు క్రీస్తు ఏం చేస్తాడు? నోరు తెరండి. అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఎవరైతే సముద్రాన్ని దాటుతారో అంటే ఎవరైతే బాప్తిజమం పొందుతారో, ఎవరైతే రక్షణ పొందుతారో వారికి దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. బాప్తిజమం అంటే అర్థం ఏంటి? మతం మారటం కాదు, కులం మారటం కాదు, ఏదో మారటం కాదు. బాప్తిజమం అంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, బాప్తిజమము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. ఏం ధరించుకున్నాడు? వాటేసుకో బాబు. నన్ను ఇప్పుడు ఏం ధరించుకున్నాను? నేను యేసయ్యని వస్త్రాలు ధరించుకున్నాను కదా. నేను యేసయ్యని నేనేం ధరించుకున్నట్టు. బాప్తిజమం అంటే అర్థం ఏంటి అని అంటే యేసయ్యలోనికి
యేసయ్య మరణములోనికి, యేసయ్య పునరుద్ధానములోనికి మనం చేర్చబడిన వారిం అవుతాము. ఆమేన్ చెప్పండి గట్టిగా. బాప్తిస్మం అంటే అర్థం సముద్రాన్ని దాటడం. ఎవరైతే బాప్తిస్మం పొందాలి అని చెప్పి రాత్రి తీర్మానం చేసుకున్నారో వారు దేవుని యొక్క అద్భుతాలను చూస్తారు. ఆమేన్. అన్నయ్య, నేను బాప్తిస్మం పొందాను అన్నయ్య. నువ్వు నీళ్ళలో బాప్తిస్మం పొందావు, ఇప్పుడు నీవు అగ్నితో బాప్తిస్మం పొందాలి. అంటే అర్థం ఏంటి? ఒక చర్చికి 2 అక్క చెల్లెళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ పేరు మరియా, మార్త. ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరూ మీరు పొందుకున్నట్లుగానే పరిశుద్ధాత్మ పొందుకొని చప్పట్లు కొట్టి అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు, బాగా పరిశుద్ధాత్మలు ఆనందిస్తారు. ఈ మరియా, మార్తాకి మాత్రం పరిశుద్ధాత్మ వరం లేదు. వీళ్ళిద్దరికీ, ఈ అక్క చెల్లెలకి పరిశుద్ధాత్మ వరం లేదు. కాబట్టి పాస్టర్ గారు ఏమంటా ఉండేవాడంటే, బాయ్ మార్త, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, పరిశుద్ధాత్మ లేదే మీకు? మళ్ళీ ఇంకొక ఆదివారం, బాయ్ మరియా, మీ చెల్లి కంటే మీ అక్క కంటే పరిశుద్ధాత్మ లేదు, కనీసం నీకేమైంది, మీ అక్కతో చేరి నువ్వు కూడా పరిశుద్ధాత్మ పొందట్లా అని వారం 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 వాక్యంతో ఏం చేస్తున్నాడు ఈ పాస్టర్ గారు? వీళ్ళిద్దరినే చెప్పండి గద్దిస్తున్నాడు. సరే, అగ్ని మండాలి మార్త. మార్తం వచ్చిందా? ఉన్నావా? మార్త, అగ్ని మండాలి, అగ్ని 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 అని అంటా ఉండేవాడు పాస్టర్ గారు. పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ ఆనందించాలి మార్త అని అంటా ఉండేవాడు. సరే, ఆరాధన అయిపోయింది. ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ మార్తకు ఒక ఐడియా వచ్చింది. మరియా, ఏంటక్క, మన పాస్టర్ గారు మనల్ని మండు 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 అంటున్నాడే, అగ్ని మండాలి అగ్ని మండాలి అని అంటున్నాడే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటక్క? ఇంటికి అర్జెంటుగా చెప్తాను అని చెప్పాను. నేను ఇంటికి వెళ్ళి వెళ్ళారా, తలుపులేసి ఆ మూలలో ఉన్న కిరసనాయిల డబ్బా తీసింది. ఈ మార్త కంటే ఈ మార్తక్క అనుకున్నారు, కాదు, ఆమె వేరు. వెళ్ళి ఆ అమాయకురాలు మరియానిద్ది, అక్క ఇది పోసుకుంటే మనకు మంట మండిద్దే, అగ్ని మండిద్దే అని అంటుంది అక్క మార్త. అక్క పోయివే అయితే అని చెప్పాను. నేను పోసుకొని అగ్గిపొల్లు వెలిగించి అగ్ని మండాలి అని పాట పోయింది. ఇక్కడ ఏం పాట వచ్చింది ఇప్పుడు? అయ్యో మంట 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 అని చెప్పని కేకలు పెడతా ఉంటే, ఏమండి అందరు తలుపులు పగలగొట్టి చూస్తే 2 కాలుతా ఉన్నారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి, మీరిద్దరు ఎందుకు కిరసనాయిలు పోసుకున్నారు అని అడిగితే, మా పాస్టర్ గారు మండాలని చెప్పాడు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఊరిలో ఉంటాడా? ఈ పాస్టర్ గారు పరిశుద్ధాత్మ మండాలి అని నేను చెప్తున్న మాటలు ఇంకోలా తీసుకొని ఇంకోలా చేయబాకండి. నీళ్లలో బాప్తిస్మం పొందటం అంటే బాప్తిస్మం, అగ్నిలో బాప్తిస్మం పొందటం అంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవటం. బాప్తిస్మం పొందావు సరే, పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీవు పొందావా? పరిశుద్ధాత్మునిలో ఆనందించడం నువ్వు నేర్చుకున్నావా? ఎవరు దేవుని కార్యాలను చూస్తారు అనంటే, బాప్తిస్మం పొందిన వారు దేవుని అద్భుతాలను చూస్తారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరి ఒక మాట, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఆమేన్. ఎవరికి అద్భుతం చేస్తాడైనా? చెప్పండి అమ్మ, నోరుదే చెప్పండి. పరిశుద్ధతను కలిగిన వారికి అద్భుతం చేస్తాడాయన. పరిశుద్ధ జీవితం, పరిశుద్ధమైన చూపులు, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు, పరిశుద్ధతతో కూడిన నడకలు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అని అంటే, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడలేడు అంటే అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధత లేనివాడు ఎవడైనా సరే వాడు దేవుని అద్భుతాన్ని చూడలేడు. కలలో కూడా పాపము చేయని జీవితం, తలంపులలో చూపులలో
పరస్త్రీని చూచేటప్పుడు వ్యామోహముతో కూడిన చూపులు కాక ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా పరిశుద్ధమైన తలంపులు, చూపులు కలిగి ఎవరైతే చూస్తారో, పరిశుద్ధంగా నడుస్తారో, ఆ పరిశుద్ధుల పక్షముగా పరిశుద్ధుడైన యేసయ్య అద్భుతం చేస్తాడు. నీ జీవితంలో అద్భుతం జరగాలి అని అంటే కనుక నువ్వేం చేయాలి తెలుసా? నీ జీవితంలో నీ జేబులో ఉన్న ఆ సిగరెట్ పెట్టిని తీసి పారేయాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రభు అద్భుతం చేయాలి అని అంటే నీ జేబులో ఉండే ఖైనీ ప్యాకెట్ తీసి పారేయాలి. పాపము అంటే అర్థం ఏంటి? పాపము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పాను కదండి, సిగరెట్టు, మందు, ఖైనీ, గుట్కా, ఇవన్నీ. సినిమా హాల్ మూతపడిపోవాలి అని చెప్పారని యేసన్న గారు ప్రార్థన చేపిస్తూ ఉంటే ఒక అతను అడిగాడంట, సినిమా హాళ్ళు మూతపడిపోవాలని ప్రార్థన చేపిస్తే మీరు ఎట్లాగండి, ఆ సినిమాలలో నటించే వాళ్ళందరూ ఏమైపోవాలి అని అడిగాడంట యేసన్న గారిని. ఆ పక్కనే ఉన్నాడు ఒకడు అన్నాడంట, ఆ సినిమాలు చూసే కదరా నీ కూతురు ఆ కాయలమ్మకి ఉన్నవాళ్ళు లేపుకొని పోయింది. అర్థమవుతుందా మీకు? పాపము అంటే అర్థం ఏంటి? పాపం వల్ల వచ్చు జీతము మరణం. పాపంలోనే కొనసాగుతూ, పాపంలోనే జీవిస్తూ, పాపాన్ని వదిలిపెట్టలేని మనస్సు కలిగి ఉంటే కనుక సిగరెట్ తీసి పారవేయటం, చుట్ట మానేయటం, కైని నవలటం మానేయటం నీకు ఇష్టం లేనట్లయితే కనుక నేను ఏం ప్రార్థన చేసినా కానీ దేవుడు ఏమన్నాడయ్యా? అసలు నీకు చెప్పాడు దేవుడు కైని మానేయమని, మాని సచ్చావా? ఒక ఆమె అడుగుతున్నాడు మొన్న, ఒక చెల్లి ఒక మగపిల్లోని ఇవ్వలేకపోయాడు అన్నయ్యా యేసయ్యా అని అంటుంది. ఆడపిల్ల పిల్ల కాదా? ఆడపిల్లలు పిల్లలు కాదా? ఇవ్వలేకపోయాడన్నయ్య ఆ దేవుడు అని అంటే నేనన్నాను, పనికి మాలిన మోహమ, దేవుడు నన్ను ఎంత మాత్రపు దానివా నువ్వు? అసలు నువ్వు ముందు బాప్తిజం తీసుకున్నావా అని అడిగా. 3 దర్శన పండుగలకు వచ్చావు, ఈ సంవత్సరం రాలేదులే. మా చెల్లి బంగారు తల్లి లైవ్లో చూస్తూ ఉంటాడు. వందనాలమ్మ. హల్లెలూయా. ఇవ్వలేకపోయాడు అన్నయ్య దేవుడు, మరి నువ్వు బాప్తిజం తీసుకోలేకపోయావుగా. అద్భుతం చేయలేకపోయాడు అన్నయ్య దేవుడు, నువ్వు సినిమాలు జబర్దస్తులు చూడటం మానలేకపోయావుగా. అసభ్యకరమైన మాటలు, ద్వంద్వార్థాలనిచ్చే డబల్ మీనింగ్ వర్డ్స్, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇంట్లో వ్యక్తులతో, భర్తతో, భార్యతో మాట్లాడినట్లుగా అసభ్యకరంగా మాట్లాడటం. హలో, ఎక్కడున్నారు? అదేం కాదు, నీకు తెలియంది ఏముంది బేటా, ఈ పరోటా మొహం దానికి. ఇలా ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడా? హల్లెలూయా. ఇంకొక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళు అంటున్నారు, మేము 7 సంవత్సరాలు అయింది దేవుడిని నమ్ముకొని, దశంభాగాలు నమ్మకంగా ఇస్తాం, మాకు దేవుడు అద్భుతము చెయ్యుడేమిటి అని అంటున్నారు. మొగుడు పిల్లలిద్దరూ ఎదురుగా కూర్చొని తాగుతారు. చెప్పాలి మరి, మీకు ఎన్ని సంవత్సరానికి దొరుకుతారు మళ్ళీ మీరు నాకు? మచిలీపట్నంలో చెప్దాం అనుకుని వస్తానా, దారిలో మర్చిపోతా. కాలనీలో చెప్దాం అనుకుంటానా, దారిలో మర్చిపోతా. ఏంటో అన్నీ ఒకసారి ఇప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. ఇక్కడ యెహోషువ గ్రంథంలో దేవుని వాక్యం చెప్పబడిన మాట ఏంటి అనంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి, దొంగతనం చేయటం మానేయండి, అపవిత్ర సంబంధమైన ఒట్టి మాటలకు దూరంగా ఉండండి. ఇవన్నీ మీ జీవితంలో ఒక అడ్డుబండలాగా ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటారు నాకు, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత ఏడుస్తూ, జుట్టు పీక్కుంటున్నాను అన్నయ్య, నా జుట్టు మొత్తం ఊడిపోయింది, పీక్కొని అన్నయ్య. ఎక్కడ పీక్కుంటున్నావు అంటే ప్రార్థనలో పీక్కుంటుందంట. ప్రార్థనలు ఏం చేస్తుందంట? జుట్టు అని పీక్కుంటుందంట. ఇదేం ప్రార్థన అమ్మా? ఉపవాస ప్రార్థన చూశాను నేను, కన్నీటి ప్రార్థన చూశాను నేను, జుట్టు పీక్కునే గోడకేసి గుద్దుకుంటుందంట చెయ్యి. ఇదేం ప్రార్థన తల్లి? నీ ప్రార్థన చల్లబడా వెరైటీ ప్రార్థన చేస్తుంది. ఎందుకమ్మా అని అంటే, నాకు జవాబు రాట్లా, ఏం చేయమంటే ఆ స్వామిని అడుగు నువ్వు కూడా అని అంటుంది. ఆ స్వామి నాకు చెప్పాడు ఏమని, నీకు ఆయనకి మధ్యలో పాపాల గోడ ఉంది. ఈ గోడను చూసారా? ఈ గోడ అవతల మనిషి ఉన్నాడు అనుకోండి, నేను ఆడికి కనబడతానా? వాడు నాకు కనబడతాడా?
మరి నీకు ఆయనకి మధ్యలో ఆకాశము దగ్గర ఏం కట్టబడింది? అతిక్రమం, ఆజ్ఞాతిక్రమం, పాపపు గోడ కట్టబడింది. ఆ గోడ కూలిపోతే నీ ప్రార్థన నేరుగా ప్రభు పాద సన్నిధికి వెళ్ళిపోద్ది. ఆయన దగ్గర నుంచి అద్భుతం నీ దగ్గరికి దిగి వస్తుంది. అందుకే ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోనండి, నేను నీ కొరకు అద్భుతం చేస్తాను. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. మూడో మాట చెప్తున్నాను చూడండి, ప్రార్థన చేసేవారి జీవితంలో అద్భుతం జరిగిద్ది. ఏం చేసేవారి జీవితంలో? ప్రార్థన ఎవరైతే చేస్తారో, ఇప్పుడు ఎంత అద్భుతకరంగా ఈ దర్శన పండుగ జరుగుతుందంటే, ఇది ఎక్కడ ప్రాంతం అండి? మారుమూల ప్రాంతం. రూట్ మ్యాప్ పెట్టుకొని వస్తే ఎవరైనా అన్నా వచ్చానన్నా అంటారు. నేను బయటకు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. ఇటు వచ్చారని చూస్తే ఇటు ఉండరు. ఏడున్నారని చూస్తే వాళ్ళు ఆ బిజీ మీద ఉంటారు. రూట్ మ్యాప్ కూడా ఎక్కడ చూపించింది? పోయిన సంవత్సరం ఒక అన్నయ్య వచ్చాడు ఇక్కడ గుంటూరు నుంచి, మీటింగ్ జరుగుతుందని చెప్పి వస్తే ఇటు చూడండి వచ్చారంట. స్తోత్రం చెల్లి పాట వినబడుతుంది, మీటింగ్ ఎక్కడ కనబడట్లా. ఇక్కడ సౌండ్ వినబడుతుంది అన్న, ఇటువాని మళ్ళీ లేదన్న ఇక్కడ మీటింగ్ వెళ్ళి మళ్ళీ ఇటు వినబడుతుంది అన్నయ్య, ఆ ఇటువాని చివరికి వెళ్తే ఇట్లాంటి గోడ ఒకటి కనబడిందంట. ఇటే మీటింగ్ జరుగుతుందని చెప్పని వెళ్ళారంట. ఇక్కడికి వెళ్ళేపాటికి గోడ, డెడ్ రోడ్. ఇక్కడికి రావాలి అనంటే, ఇక్కడ మీటింగ్ పెట్టాలి అనంటే మాకు కూడా ఒక టాస్కే. ఎందుకని అనంటే ఎంత ఖర్చు పెట్టి ఎంత ప్రయాసపడి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం. ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరం ఎక్కడైనా ఒక మంచి చోటు చూసి ఇంకా ఘనంగా ఏర్పాటు చేసుకుందాం. ప్రభు మనకి అద్భుతం చేయునుగాక. మీ అనుదిన ప్రార్థనలో పెట్టండి, విజయవాడ పట్టణంలో ఒక సొంత పట్టా భూమిని ప్రభు మనకివ్వాలి. హల్లెలూయా. అదే ప్రార్థన చేస్తున్నాం. చాలామంది రావాలనుకున్నారు కానీ రాలేకపోతున్నారు. మరి మీరెలా వచ్చారండి ఈ మారుమూల ప్రాంతానికి? ప్రభు మిమ్మల్ని తీసుకొచ్చుకున్నాడు. ఒకటే ప్రార్థన చేశానయ్యా, నీ సంకల్పంలో ఎవరున్నారో వాళ్ళ తీసుకురా అన్నా. ఇక్కడ మీటింగ్ పెడితే జనాలు రావట్లేదన్నా, దేవుని ఏర్పాట్లు ఎవరుంటే వాళ్ళు వస్తారు అని అన్నాను. ప్రార్థన చేశాను, ధైర్యంతో ముందడిగేశాను. దేవుని సంకల్పంలో మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఆయన మీతో చెప్తున్నాడు, నీకు అద్భుతం చేస్తాను. ఎప్పుడు? ప్రార్థన చేయి, నీ కుటుంబం కోసం, నీ అవసరతల కోసం. కొంతమంది చూడండి ప్రార్థనను ఆశ్రయించరు, పరిగెడతా ఉంటారు. అలా పరిగెత్తినంత కాలం అద్భుతం జరగదు. మోకరించి ప్రార్థన చేయండి. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వారిని అగ్నిగుండంలో వేసేసినప్పుడు 4వ వాడిగా ప్రభు వారితో లేరా? అగ్ని వంటి మహాశ్రమంలో నిన్ను కాలిపోనిస్తాడా? అగ్నికి నీ జీవితం బలైపోయేలాగా, కాల్చబడేలాగా ఆయన ఒప్పుకుంటాడా? ఎప్పుడు? నువ్వు అగ్నికి వెళ్ళకముందే అగ్ని వంటి పరీక్షలు, శ్రమలు నీ జీవితంలో అనుమతించబడిన నువ్వు పట్టువిడుపు లేని ప్రార్థన చేసినట్లయితే కనుక నీ జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడు. మరి ఒక పాయింట్ ఏంటి అని అంటే, ఎవరు స్తుతిస్తారో వారి జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. స్తుతించడం నేర్చుకోండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరొకసారి చెప్తాం, ఆఖరిగా ఒక కోడలు వచ్చింది నా దగ్గరికి. అన్నా, నువ్వేమో కుడి చెంప కొడితే ఎడం చెంప చూపిమ్మన్నాడు యేసయ్య అని బైబిల్లో చెప్తున్నావు. మా అత్తకు మాత్రం దవళ్ళు వాయించాలనిపిస్తుంది అన్న నాకు అనింది. మా అత్తను చూస్తే నాకు మెంటలు వచ్చేస్తుంది అన్నయ్య అని అంటుంది. నువ్వు మెంటలు దానివేమో కానీ తల్లే, బైబిల్ మూసేయండి, ఇంక ఈ మాట చెప్పి ముగిచ్చేస్తాను. మరి ఏం చేయమంటావు అన్న, ఒక సలహా ఇవ్వు అని అనింది. అమ్మా, మీ అత్త నిన్ను ఎన్ని తిట్టినా కానీ ఇల్లు ఊడిసిద్దంట. ఊడ్చిన తర్వాత ఇక్కడ ఇది ఉందమ్మా, నీటికి ఊడుమ్మా అని చెప్పదంట. వాళ్ళందరినీ తీసుకొచ్చి చూడే నా కోళ్ళు ఎట్లా ఊడిసిందని చూపించిద్దంట. ఇట్లా చేస్తుంది. మా అత్తను ఏం చేయమంటావు అన్న అనింది. ఏం చేయబాకమ్మా, మీ అత్త తిట్టేటప్పుడు నోటి నిండా నీళ్లు పోసుకో. నాకు నోరు ఆగదన్నా అనింది. నోట్లో నీళ్ళు పోసుకో అన్న. నీళ్ళు పోసుకుందంట. నేను ఎంత తిడుతుంటే ఏం మాట్లాడవేయాలంటే ఫో అని చెప్పని చూసిందంట ఒకసారి వాళ్ళ అత్త మీద. వాళ్ళ అత్త పెచ్చ కొట్టుడు కొట్టేసిందంట. దెబ్బలతో ముసుకేసుకొని వచ్చింది. ఏం సూత్రం అన్నా ఇది అని అనింది. ఈ దెబ్బలు ఏంటన్నా, ఇంతకుముందు అన్న తిట్లే బాగుండే, కొట్టేసింది అన్న. నోట్లో నీళ్ళు మొహం మీద చూశారండి.
ఫలించే సూత్రం చెప్పన్నా, నాకు కోపం ఆగట్లేదన్నా అనింది. అనంటే ఇంకోసారి చెప్పాను, నోటి నిండా పంచదార వేసుకోమ్మా అనన్న. ఎన్ని చేసినా కానీ ఆమెకు మాత్రం, ఆమెకి కోపం తగ్గదు, ఈమెకు ఆత్రం తగ్గదు. ఏమనకముందే ఈమె ఇట్లా ఇట్లా ఊగిపోద్ది. కోడలు నన్నే అంటున్నావు నువ్వు అని చెప్పానండి. ఏం చేయమంటావు అని అంటే, ఏం చేయొద్దమ్మా, మౌనంగా దేవునికి స్తుతి చెల్లించు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి నీ అత్తను కూడా మార్చిద్ది. స్తుతి నిన్ను కూడా మార్చిద్ది బిడ్డ. ముందు నువ్వు మారాల. మీ అత్త మారేదానికి ముందు నువ్వు మారాలి. అన్నా స్తుతి చెప్తే కార్యం జరిగిద్దన్నా, జరిగిద్దమ్మా. మౌనం కూడా దేవుని స్తుతించు, స్తుతించు, స్తుతించు. ఎందుకని అనంటే, స్తుతి రాగమే నీకు ప్రాణమాయను, స్తుతుల మధ్యలోనే నీ వాసము. ఆయనకి ప్రాణం ఏంటో తెలుసా? నైవేద్యాలు అడగడో, బలులు కోరడో, నీ నోటి నుంచి నువ్వు చెల్లించే స్తుతులు ఆయనకి ఇష్టం. ఆయన స్తుతించు. నీకు ఏ కార్యం జరగాలో స్తుతించు, స్తుతించు. 1 గంట సేపు స్తుతించు. కూర్చో. మోకాళ్ళు వేయలేవు, కూర్చుంటే లేయలేవు, లెగిస్తే కూర్చోలేవు. నీ కష్టాలు నా కష్టాలు ఒకటే. కూర్చొని స్తుతించు. స్తోత్రం 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 అని చెప్పు. 1 గంట సేపు స్తుతులు చెప్పు. దేవుని బిడ్డలారా, ఈ దర్శన పండుగ ముగింపు ఆఖరి రాత్రి నేను మీకు మాట చెప్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు స్తుతించుకుంటే వెళ్ళండి. రేపు ఆదివారం 1 గంట సేపు స్తుతించండి. అప్పుల సమస్యలు ఉన్నాయా? స్తుతుల పుస్తకం కొనుక్కోండి. ఏమీ రాకపోతే, అది కూడా రాకపోతే అట్లా కూర్చొని స్తోత్ర 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 అని చెప్పండి. 1 గంట సేపు నీకు జటిలంగా కఠినంగా ఏ సమస్య ఉందో దానికోసం అట్లా 1 గంట సేపు కూర్చొని స్తుతులు చెల్లించు. తెల్లవారుజామున 5 కాడి నుంచి 6 దాకా స్తోత్రాలు చెప్పు. ఏం చేస్తాడు తెలుసా దేవుడు? నీకు ఎక్కడ ఎప్పుడు ఎవరు చేయని అద్భుతాలను చేస్తాడు. ఆమేన్. ఇన్ని సరుకులు, నూనె, పప్పులు, ఉప్పులు, ధాన్యాలు చాలామంది తీసుకొచ్చారు. ఉపవాసంలో ఉండి వారిని ఆశీర్వదిస్తున్నాడు నిండు మనసుతో. దైవ సేవకులు మేము కడుపు నిండా తింటున్నాం. ఇంతమంది ప్రజలు కడుపు నిండా తింటున్నారు. గుప్పిలు విప్పిన వారిని, అందరినీ సహకరించిన వారిని, ప్రార్థన చేసిన వారిని, తీసుకొచ్చిన వారిని, అర్పణించిన వారిని అందరినీ నా దేవుడు సియోనులో నుంచి నిండుగా ఆశీర్వదించి అద్భుతం చేయనుగాక. ఇన్ని ఎట్లా వచ్చినాయి? 2-3 రోజుల క్రితం ఈ మీటింగ్లు ప్రారంభం అయ్యేదానికి ముందు చేతిలో రూపాయి లేదు. చేతిలో రూపాయి లేకపోతే గదిలోకి వెళ్ళి స్తుతించా. దేవా పలాన్ని కావాలయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పలానా వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలయ్యా, స్తోత్రం 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 అని చెప్పి 1 గంట సేపు ఏడుస్తా కన్నీళ్ళు కార్చి స్తోత్రాలు చెప్పా. ఆ రోజు సాయంత్రం మొదటి రోజు మీటింగ్ స్టార్టింగ్ టైంకి ఒక సిస్టర్ గారు వచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత చూశాను ఆ తల్లిని. ఏంటమ్మా వచ్చారు, మీటింగ్కి స్టార్ట్ అయ్యిద్ది కూర్చోండి అని అంటే, ప్రార్థన చేయండి అన్నా అని అనింది. మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు కదమ్మా, చేస్తానులేమ్మా అని అంటే, లేదన్నా మిమ్మల్ని కలుద్దామని వచ్చానన్నా అని చెప్పానని బ్యాగులో నుంచి కానుక తీసి, మీరు సేవలో వాడండి అన్నా అని చెప్పని కానుక ఇచ్చారు ఆ చెల్లి. దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించును గాక. మేము చేయలేకపోతున్నామన్నా, మీరు చేస్తున్నారు కదా, చెయ్యండి, గుప్పిలు విప్పుతున్నాం అని చెప్పానన్నారు. అలాగ అనేకులు విప్పారు. ఇలా ఎలా వచ్చినాయి, ఎంత పని ఎలా జరుగుతుంది అని అంటే, స్తుతించటం వలనే. స్తుతించడం నేర్చుకోండి. లేకవండి ప్రార్థన చేయటం నేర్చుకోండి. బాప్తిజం తీసుకుంటానని తీర్మానం చేయండి. పరిశుద్ధంగా జీవిస్తానని తీర్మానం చేయండి. ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. లేచి నిలబడి అందరు కళ్ళు మూసుకొని, అద్భుతం చేయేసయ్యా, అద్భుతం చేయేసయ్యా అని చెప్పి నోరు తెచ్చి ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకొని అటు ఇటు దిక్కులు చూడకండి. కొంతమంది ప్రార్థన సమయంలో గొడ్ల గోపులు చూసినట్టు చూస్తున్నారు. కళ్ళు మూసుకోండి, అటు ఇటు దిక్కులు చూడకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోనండి. కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకొని తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. పట్టిన దయ్యములన్నీ కూడా విడిచిపోయేలాగా అద్భుతం చేస్తాడు ప్రభు. తీర్మానం చేయి, పరిశుద్ధంగా ఉంటానని. తీర్మానం ప్రార్థన చేసుకోవాలి మౌనంగా ఉండకుండా. ఇప్పటి వరకు దేవుడు తన సేవకుని నిలబెట్టుకొని శ్రేష్టమైన మాటలను ప్రభువు మనతో మాట్లాడారు. ఏ జనములో నేనను ఎన్నడూ చేయబడిన ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేస్తానని వాగ్దానం చేసినట్లుగా
నీవు పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు చూడని ఒక అద్భుతమైన కార్యాన్ని సభల ద్వారా దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. నీవు ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తులో నుంచి విడిపించబడినప్పుడు అద్భుతం చేసినట్లుగా, అద్భుతాలతో వారిని విమోచించినట్లుగా ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో అద్భుతాల ద్వారా విమోచన కలుగు చేయబోతున్న రాత్రి ఈ రాత్రి. ఇశ్రాయేలీల ప్రజలను అద్భుతాలతో విమోచించాడు. నీ జీవితంలో కూడా అద్భుతాల ద్వారా శాపపు కట్లు తెంచబడిపోతున్నాయి, నీ దుఃఖపు కట్లు తెంచబడిపోబోతున్నాయి, నీ కన్నీళ్లు తొలగిపోబోతున్నాయి, నీ సమస్యలు తొలగిపోబోతున్నాయి. దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. శబాల కబాంతిరిమి కబాంతిరాల గొప్ప అద్భుతాలు చేసావయ్యా. నీ ప్రజలను అద్భుతాలతో విమోచించావయ్యా. నీ బిడ్డలు కూడా ఎన్నో సమస్యలతో, ఎన్నో కలవరాలతో, ఎన్నో కన్నీళ్ళ మధ్యలో ఈ రాత్రి ఈ సభకు నీ బిడ్డలు వచ్చారయ్యా. ఎవరికి చెప్పుకుంటే నా బాధలు పోతాయి, ఎవరితో చెప్పుకుంటే నా సమస్యలు తొలగిపోతాయి అని ఎన్నో రాత్రులు, నిద్ర పట్టని రాత్రులు గడిపారయ్యా నీ బిడ్డలు. అయ్యా ఎన్నో రాత్రులు ఎవరికి చెప్పుకుంటే నా బాధ నుంచి విడుదల కలిగిద్దని కన్నీళ్లతో వచ్చారయ్యా. వీరి కన్నీళ్లను చూసిన తండ్రి ఈ రాత్రి నీ దీన సేవకుని నిలబెట్టుకొని నీ ప్రజల కన్నీళ్లను తుడుస్తానని, నీ బిడ్డలు బంధించబడిన ప్రతి బంధకాల నుంచి విడిపించబడతారని, ఇశ్రాయేలీల ప్రజల్ని ఫరో బంధించాడయ్యా. ఫరో బంధించాడయ్యా. సంతోషించలేని పరిస్థితి, ఆనందించలేని పరిస్థితి. వాళ్ళ దుఃఖం అంత ఇంత కాదయ్యా. అయితే ఫరో బంధిస్తే మీరు అద్భుతాలతో ఇశ్రాయేలీల ప్రజల్ని విమోచించారయ్యా. వారి కొరకు ఎర్ర సముద్రాన్ని చీల్చారయ్యా. నీ ప్రజల కొరకు ఏదైనా చేయగలిగిన దేవుడు కదయ్యా. నీ ప్రజల కొరకు అయ్యా సియోను నుండి భూమి మీదకే దిగి వచ్చావయ్యా. గొప్ప అద్భుతాన్ని చేసి నీ ప్రజల కన్నీళ్లు తొడవండి రాత్రి. నీ ప్రజల దుఃఖాన్ని తొలగించండి రాత్రి. సేవకుల జీవితాలలో కూడా వారి సేవలో అద్భుతాలు చేయండి నాయన. వారి సేవలో నూతనమైన కార్యాలు చేయండి నాయన. సేవ సరిహద్దులను విశాలపరచండి, సంఘాలను విస్తరింపచేయండి అయ్యా. ఈ ప్రాంగణంలో అడుగు పెట్టిన ప్రతి బిడ్డ జీవితాల్లో అద్భుతం చేయండి. అద్భుతవంతుడా, అద్భుతవంతుడా, నీకొక్కడికి సాధ్యమయ్యే అద్భుతాలు చేయడం. ఎవరి వల్ల కాదు నైనా అద్భుతం చేయడం, ఎవరి వల్ల కాదయ్యా అద్భుతం చేయడం. నీ వల్ల మాత్రమే అయిద్దయ్యా, నీ వల్ల మాత్రమే అయిద్దయ్యా. నీ బిడ్డలు గర్భఫలం లేకుండా గర్భఫలం విషయంలో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ముయ్యబడిన గర్భాలు యేసు నామములో తెరవబడును గాక, తెరవబడును గాక. పాపానికి బానిసైన వారి జీవితాలలో ఈ రాత్రి అద్భుతం జరుగును గాక అయ్యా. అప్పుల సమస్యలో వచ్చిన వారి జీవితాలలో, వారి జీవితంలో కూడా అద్భుతం చేయండి నాయన. మరలా తిరిగి వచ్చే దర్శన పండుగల్లో ఇక మీద ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన వారు ఎవరు కూడా ఇక అప్పులలో నిలిచి ఉండకూడదు నాయన. వారి అప్పుల రుణపత్రము కొట్టివేయబడాలి. ఎవరైతే ఉద్యోగం కొరకు, జాబు కొరకు ఎదురు చూస్తున్నారో యేసు నామములో వారి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చును గాక. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చును గాక.
సేవ చేయాలని ఆశపడుతున్న వారి కుటుంబాల్లో అద్భుతం చేసి విడిపించండి. కృపతో మీరు జ్ఞాపకం చేసుకో. ఈ 3 దినాలు సభలు ఆశీర్వాదకరంగా జరిగింది. చుట్టుపక్కల వర్షం పడుతుందయ్యా, అయినప్పటికీ మాకు చక్కటి మంచి వాతావరణం ఇచ్చి మీ అద్భుతమైన కార్యాల చేత ఈ 3 దినాలు సభలు జరిగించారయ్యా. రేపు కూడా ముగింపు పునరుత్థానపు సభతో ముగించుకోబడుతుండగా రేపు కూడా ఆశీర్వాదకరంగా నడిపించండి నాయన. విస్తారమైన జన సమూహాన్ని నడిపించండి నాయన. నూతన ఆత్మలను నడిపించండి నాయన. రేపు కూడా మహిమతో ప్రారంభించి మహామహిమతో రేపు ముగించడానికి కృపనివ్వండి నాయన. మీరే సహాయం చేసి నీ బిడ్డలు ప్రార్థన సభను ముగించుకొని వెళ్తుండగా వారి మార్గాల్లో వారి ప్రయాణాల్లో క్షేమాన్ని కలుగు చేసి క్షేమంగా వారి గుడారానికి చేర్చి మీరు మహిమ పొందుకోండి. ఇప్పటి వరకు వాక్యం అందించిన దైవజనుల రాజులను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇంకా నూతనమైన ప్రకటననివ్వండి, నూతనమైన ప్రత్యక్షతలనివ్వండి. పిలిచిన పిలుపు, ఏర్పాటు చేసుకున్న దర్శనం సంపూర్ణంగా మీరు నెరవేర్చండి నాయనా. అయ్యా, దర్శన రీతిగా నీ సేవకుని నడిపించండి. ఇంకను ఆరోగ్యాన్ని కలుగు చేయండి. దేవదారు వృక్షం వలె మీ సన్నిధిలో నిత్యము ఎదగాలయ్యా. ద్రాక్ష చెట్టు వలె మిమ్మల్ని మనుషుల్ని సంతోషపెట్టే ఒక మహిమ కలిగిన సేవ చేయాలి. ఆ రీతిగా మీ సేవకుని బలపరిచి వాడుకోమని సజీవుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము వాక్యమిని తీర్మానించుకున్న ప్రతి బిడ్డకును రేపు ముగింపు సభకును ఆయన కృప సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.